నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 140 మీటర్ల వెడల్పుతోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు చొరవతో కేంద్రం సమ్మతి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్ఐఎల్ శ్రీకారం నేడు ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేయనున్న లోకేష్ స్థానిక రైతుల్లో హర్షాతిరేకాలు బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సర్వేలో వెల్లడి 50 ఏళ్లు దాటిన వారిలో ప్రభావం ఎక్కువని గుర్తింపు కంచా గచ్చిబౌలి భూములపై మంత్రులతో సీఎం చర్చలు కుట్రల్ని ప్రజలకు వివరించాలని సూచన ప్రజా ప్రయోజనానికే వినియోగిస్తామని స్పష్టీకరణ 42% రిజర్వేషన్ల కోసం నేడు హస్తినలో బీసీల ధర్నా సంఘీభావం తెలపనున్న రాహుల్ రేవంత్ మంత్రులు కేంద్రంపై ఒత్తిడికి యత్నం నేడు లోక్సభ ముందుకు రానున్న వక్ఫ్ బిల్లు 8 గంటలు చర్చించాలని బీఏసీ నిర్ణయం ఐక్యంగా వ్యతిరేకించాలని ప్రతిపక్ష నాయకుల తీర్మానం నేడు ప్రతీకార సుంకాలు ప్రకటించనున్న ట్రంప్ వెనువెంటనే అమల్లోకి వస్తాయన్న శ్వేత సౌధం భారత ఫార్మా రంగంపై ప్రభావం పడే అవకాశం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు కూడా అంగీకరించింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణమూ జరగాలని భావించింది ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు భవిష్యత్తులో ఓఆర్ఆర్ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి సీఎం వివరించారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతిచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్కు బయటి వైపు అవసరం లేదని పేర్కొంది దీనిపైన సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకుని ఉండే గ్రామాలు పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు గడ్కరీ దానికి సమ్మతించారు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు 16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరగనుంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు తెలిపాయి 65,000 కోట్ల పెట్టుబడితో 500 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపురం నుంచి పనులకు శ్రీకారం చుడుతోంది దివాకరపురంలో 475 ఎకరాల్లో 140 కోట్లతో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేడు శంకుస్థాపన చేయనున్నారు ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు గడ్డిని కుళ్లబెట్టి తద్వారా గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ స్థానిక రైతులకు మేలు చేకూర్చనుంది ఈ పరిశ్రమకు దాదాపు 12,000 ఎకరాల్లో పండే గడ్డి అవసరమని అంచనా వేస్తుండగా రిలయన్స్ ఆధ్వర్యంలోనే పెంచనున్నారు ఒకవేళ సమీప గ్రామాల రైతులు ఈ గడ్డిని పెంచితే సంస్థ వారి నుంచి సేకరించనుంది రైతులు భూమి కౌలుకు ఇస్తే ఏడాదికి జిరాయితీ భూములకు 30,000 డీ పట్టా భూమికి 15,000 చొప్పున రిలయన్స్ చెల్లించనుంది దీనివల్ల బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులకు కానీ ఏదైనా ఉద్యోగాలు వచ్చేదానికి కానీ అంటికు మంచిదే ఆయన ఒక నరసింహారెడ్డి కాబట్టి తీసుకొచ్చి చేపిస్తాం పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే బాగా వెనుకబడిన ప్రాంతం బాగా మెట్ట ప్రాంతం ఇక్కడ రైతులు వలసలు వెళ్ళిపోవడం మన కనిగిరి చుట్టుపక్కల చాలా మంది రైతులు వలసలు వెళ్ళిపోతున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 500 ఎకరాలు ఎటువంటి బీడు భూములు అలాంటి చోట ఇటువంటి పరిశ్రమ రావడము ఎంతో ఆనందదాయకము
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఆర్థిక రుణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రుణాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనుంది. 2025-26 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల ప్రాతిపదికన ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించనుంది. ఈ రుణాలు అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత 2 ఏళ్లు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రాయితీ విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. మెడికల్ షాపులు, మెడికల్ ల్యాబ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలక్ట్రిక్ ఆటో, ప్యాసింజర్ కార్లు, గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల ద్వారా ఎస్సీలకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘాలు నేడు ఢిల్లీలో చేపడుతున్న మహాధర్నాకు సంఘీభావం తెలపనుంది. హస్తినలో జరిగే ధర్నాకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా కులగణన నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన చట్టాన్ని తెచ్చింది. దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించేలా రాష్ట్రాల్ని ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీలు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి బీసీ సంఘాలతో పాటు కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఢిల్లీ తరలి వెడతారు. కొందరు రైల్లో వెళ్లగా నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ నాయకులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరారు. ఉదయం 9 గంటల నుంచి జంతర్ మంతర్ వద్ద మహాధర్నా మొదలవుతుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉదయం 9:30కే ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేస్తారు. తర్వాత రాహుల్ గాంధీ, ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే మహాధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం ధర్నాలో పాల్గొంటారు. ధర్నా అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇండి కూటమి నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంటులో కులగణనపై బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం వెనుక రాజకీయ కుట్రల్ని ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం, హెచ్సీయూలో ఆందోళనలపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హెచ్సీయూ భూములు ఆ యూనివర్సిటీ పేరిట లేవని మంత్రులు, అధికారులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను హెచ్సీయూ పేరిట టైటిల్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కోర్టుల్లో పోరాడి సాధించిన ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించనున్నట్లు ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు తెలపాలని మంత్రులకు రేవంత్ సూచించారు. సీఎం సూచనల మేరకు పలువురు ప్రజా సంఘాల నేతలు, విశ్రాంత ప్రొఫెసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసే అంశం పరిశీలిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటానని భట్టి హామీ ఇచ్చారు. తర్వాత భూములపై వివరణ ఇచ్చిన మంత్రులు బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధంతో 4 రోజులుగా 400 ఎకరాలపై అబద్దాల్ని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అవరోధం కల్పించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మానుకోవాలని టీఆర్ఎస్ కు సంబంధించి, బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. మార్పు అంటే రైతాంగానికి కన్నీళ్లే మిగిలాయని, రైతులకు ఈ దుస్థితి వస్తోందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ మహాసభకు సంబంధించి వరంగల్ నేతలు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో సమావేశమయ్యారు. సభ నిర్వహణకు అధినేత నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. వరంగల్ సభ తర్వాత పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని, తర్వాత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 4 గంటలకు ట్రంప్ సుంకాలను ప్రకటించనుండగా అవి వెంటనే అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమలు కానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోజ్ గార్డెన్ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినం పేరుతో ప్రతీకార సుంకాల్ని ప్రకటించనున్నారు. అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 1:30కు టారిఫ్లను వెల్లడిస్తారు. ఈ మేరకు తన వాణిజ్య బృందంతో ఇవాళ ట్రంప్ చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన వెంటనే అవి అమల్లోకొస్తాయని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ స్పష్టం చేశారు. టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. టారిఫ్ల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజును అమెరికా విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నామన్న ఆయన చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని అన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాల్ని అవలంబిస్తున్నాయన్నారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు. అమెరికా వాణిజ్య భాగస్వామ్యులపై వ్యక్తిగత టారిఫ్లను విధిస్తారా, లేక కొన్ని దేశాలపైనే విధిస్తారా, లేక అమెరికాకొచ్చే అన్ని దిగుమతులపై 20% సుంకం విధిస్తారా అనేది స్పష్టత లేదు. అమెరికా నుంచి భారత్కు దిగుమతవుతున్న మందులపై 10% పన్ను పడుతోంది. అందువల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న ఔషధాలపై 10% పన్ను పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ తమ ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తుందని విన్నట్లు చెప్పిన ట్రంప్ ఆ పని ఇంతకుముందే ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులున్నట్లు కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి సుజాత నేతృత్వంలో జరిపిన సర్వేలో తేలింది. 62 మంది క్యాన్సర్ రోగుల్లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు కలిపి మొత్తం 25 మంది మరణించారని సర్వే తేల్చింది. మిగిలిన 37 మందిలో 16 మంది చికిత్స పొందారని, మరో 21 మంది చికిత్స పొందుతున్నారని గుర్తించింది. బాధితులు, మృతుల్లో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించింది. క్యాన్సర్ అనుమానిత లక్షణాలు 41 మందిలో ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ బారిన పడిన వారిలో మహిళల వయసు సగటున 60 ఏళ్లలోపు ఉండగా పురుషుల వయసు 60 ఏళ్ల కంటే అధికంగా ఉంది. మహిళల్లో ఎక్కువగా బోన్, సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారు. పురుషుల్లో లివర్, ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన వారు అధికంగా ఉన్నారు. క్యాన్సర్తో బాధపడే పురుషుల్లో 66.6% పొగ తాగుతున్నారు. మరో 33.3% మంది పొగాకు వాడుతున్నారని సర్వేలో తేలింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నేడు, రేపు అన్ని బస్సు డిపోల్లో ఆందోళన చేయనున్నారు. ఆర్టీసీ ప్రధాన ఉద్యోగ సంఘం ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులపై అక్రమంగా సస్పెన్షన్లు, తొలగింపుల నివారణకు 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. నైట్ అవుట్ అలవెన్స్ 150 నుంచి 400కు పెంచాలని కోరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖలు రాశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లకు లేఖలు రాశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిలు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రాముఖ్యతను తెలియపరుస్తూ మంత్రివర్గంలో స్థానం ఎంత అవసరమో లేఖలో ప్రస్తావించారు. మాజీ మంత్రి జానారెడ్డి కూడా అధిష్టానానికి ఇదే అంశంపై లేఖ రాశారు. పూర్వ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 6 మంత్రులు ఉండేవారని వివరించారు. తెలంగాణ జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటా 42% ఉందన్నారు. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం అవసరమని లేఖలో తెలిపారు. ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టన్ను ఆయిల్ పామ్ ధర 21,000కు చేరిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే టన్నుకు 8,500 పెరిగిందని మంత్రి వివరించారు. తద్వారా 64,582 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరనుందని అన్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం 14 కంపెనీలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం, అంతర పంటల సాగు కోసం 45,548 మంది రైతుల ఖాతాల్లోకి తమ ప్రభుత్వం 72 కోట్లు జమ చేసిందని మంత్రి తుమ్మల వివరించారు.
భారత్లో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చిన జర్మనీ దేశస్థురాలపై హైదరాబాద్ శివారులో ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మీరుపేటకు చెందిన శరత్ చంద్రకు ఇటలీలోని యూనివర్సిటీలో జర్మనీ యువతి మరో యువకుడు పరిచయమయ్యారు. శరత్ ఆహ్వానం మేరకు వారిద్దరూ హైదరాబాద్ వచ్చి అతడి ఇంట్లోనే ఉంటూ పలుచోట్ల పర్యటించారు. శరత్ సోమవారం వరంగల్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం స్థానిక మందమల్లమ్మ చౌరస్తా వద్దకు జర్మనీ యువతి ఆమె మిత్రుడు వెళ్లారు. అక్కడ యాకుత్పురా ఎస్ఆర్టీ కాలనీకి చెందిన డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ అస్లాం 5 మైనర్లతో కలిసి కారులో వచ్చాడు. వారికి పర్యాటక ప్రాంతాలు చూపుతానని చెప్పి తీసుకెళ్లాడు. పలుచోట్ల తిప్పి స్ట్రీట్ ఫుడ్ తినిపించాడు. సాయంత్రం 7 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో యువతి మిత్రుడిని మైనర్లను దింపి సెల్ఫీ తీసుకోవాలని చెప్పాడు. యూటర్న్ తీసుకుందామంటూ యువతిని కారులో వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అతడి నుంచి తప్పించుకుని వచ్చి తన మిత్రుడికి అసలు విషయం చెప్పింది. ఆటో డ్రైవర్ సాయంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆరోపణలు చేయడంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రవీణ్ మృతిపై మీడియాలో పోలీసులు వైద్యులపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్కు 2 సార్లు నోటీసులు అందించారు. బుధవారంలోపు ఆధారాలు సమర్పించాలని గడువు ఇచ్చారు. ఆయన స్పందించకుంటే మళ్లీ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పేరిట కొంతమంది పాస్టర్లకు కూడా నోటీసులు అందించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతికి సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో బృందం 200 సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల్ని పరిశీలించింది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ డిజిటల్ లావాదేవీలపైన పోలీసులు దృష్టి సారించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గాజాలో 15 మంది వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న దక్షిణ ప్రాంతంలోని టెల్ అల్ సుల్తాన్లో ఇజ్రాయెల్ రక్షణ దళం జరిపిన కాల్పుల్లో 15 మంది పాలస్తీనా వైద్య సిబ్బంది మరణించారు. అనంతరం మృతదేహాలను వాహనాలతో సహా బుల్డోజర్ల సాయంతో ఇజ్రాయెల్ సైన్యం సామూహికంగా ఖననం చేసింది. సోమవారం మృతదేహాలను వెలికితీసిన పాలస్తీనీయులు అంత్యక్రియలు నిర్వహించారు. గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు రఫాలోని టెల్ అల్ సుల్తాన్కు అత్యవసర వైద్య బృందం వెళ్లింది. అక్కడ హమాస్ మిలిటెంట్లు ఉన్నారన్న కారణంతో వైద్య సిబ్బందిని సైన్యం చుట్టుముట్టింది. వారిని గత నెల 23వ తేదీని కాల్చి చంపింది. అనూహ్యంగా తమ బలగాల వద్దకు రావడంతోనే కాల్చి చంపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అత్యవసర సిబ్బందిని హతమార్చడంపై ఇజ్రాయెల్ సమాధానం ఇవ్వాలని, న్యాయం చేయాలని సోమవారం ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. భారత్ పాక్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పొరుగుదేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. గత రాత్రి పూంచ్ జిల్లాలోని కృష్ణా ఘాటీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ సైన్యం కాల్పులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిచ్చింది. భారత సైన్యానికి చెందిన నంగి టెక్రీ బెటాలియన్ ఎదురు కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి ముష్కరుల్ని భారత్లోకి చొప్పించేందుకు పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. తాము జరిపిన ఎదురు కాల్పుల్లో 4-5 చొరబాటుదారులు మృతి చెందినట్లు తెలిపాయి. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని సైనిక వర్గాలు వివరించాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నేడు లోక్సభలో చర్చకు రానుంది. 8 గంటల పాటు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి సమయాన్ని పెంచే అవకాశం ఉంది. 12 గంటల చర్చకు బీఏసీలో విపక్షాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు లోక్సభలో జరిగే చర్చలో పాల్గొనున్నారని తెలుస్తోంది. వక్ఫ్ బిల్లుపై తమ గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇండీ కూటమి బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. వక్ఫ్ బిల్లును ఐక్యంగా వ్యతిరేకించాలని ఇండీ కూటమి నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ హౌస్లో సమావేశమైన విపక్ష పార్టీల నాయకులు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లోక్సభలో చర్చ సందర్భంగా వక్ఫ్ బిల్లు ఎంత రాజ్యాంగ విరుద్ధమో తెలియజేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా సభలో ఉండాలని సూచించాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం బిల్లు 2025 పార్లమెంటు ఆమోదం పొందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. సహకార రంగానికి ఇది చారిత్రక రోజుగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం వల్ల సహకార విద్యను భారత పాఠ్యాంశాల్లోకి చేర్చే వీలుంటుందని ఆయన తెలిపారు. ఈ యూనివర్సిటీ ద్వారా దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన యువత సహకార రంగాన్ని మరింత సమగ్రంగా, వ్యవస్థీకృతంగా, ఆధునిక యుగానికి అనుకూలమైందిగా మారుస్తారని ఎక్స్లో షా పోస్ట్ చేశారు.
త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లును మార్చి 26న లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో మంగళవారం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో జరిగిన చర్చలో 28 మంది సభ్యులు పాల్గొన్నారు. త్రిభువన్ సహకారి వర్సిటీ గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు కానుంది. భారత్లో సహకార ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరైన త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI దేశవ్యాప్తంగా హైవే సెక్షన్లపై సగటున 4 నుంచి 5% వరకు టోల్ ఛార్జీల్ని పెంచింది. సవరించిన టోల్ ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ద్రవ్యోల్బణం మార్పులతో ముడిపడి ఉన్న రేట్లను సవరించే వార్షిక కసరత్తులో భాగంగా ఈ సవరణ జరిగినట్టు చెప్పారు. టోల్ ఛార్జీల పెంపుతో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై రహదారి ప్రయాణాలకు వాహనదారులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. NHAI అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలకు వేర్వేరుగా టోల్ రేటు పెంచుతుంది. నేషనల్ హైవే నెట్వర్క్లో దాదాపు 855 టోల్ వసూలు కేంద్రాలు ఉన్నాయి. వీటిపై జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం రుసుము విధిస్తారు. IPL 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 41 పరుగులతో రాణించారు. మార్క్రమ్ 28, అబ్దుల్ సమద్ 27, డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీగా ఫెర్గూసన్, మాక్స్వెల్, మార్కో యాన్సెస్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభు సిమ్రన్ సింగ్ 69, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 52 నాటౌట్ అర్ధశతకాలతో ఎదుర్కొట్టారు. నేహల్ వధేరా 43 నాటౌట్ మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ 2 వికెట్లు తీశాడు.